హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్జస్ట్ మ్యాథ్స్. ఇప్పుడు మనం 17th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేద్దాం. అలాగే మీలో ఎవరైనా ఈ సెకండ్ షిఫ్ట్ రాసుంటే ఈరోజు సేమ్ క్వశ్చన్స్ వచ్చాయో లేదో కింద కామెంట్ చేయండి. లేకపోతే సేమ్ మోడల్స్ వస్తే ఎన్ని క్వశ్చన్స్ సేమ్ మోడల్స్ చెప్పానో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి. ఇది చూడండి, ఒక గ్రూప్ డి ఎగ్జామ్ కోసం కాదు, ఇది అయిపోగానే తర్వాత మనం రైల్వే ఎగ్జామ్స్కి కానీ తర్వాత స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ కంటిన్యూస్ ఏదో సిరీస్ స్టార్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏ పర్సన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 84 కిలోమీటర్ ఇన్ 8 hours. చూడండి, 84 కిలోమీటర్ డిస్టెన్స్ని 8 hours కవర్ చేస్తాడు. కొంత దూరం అంటే తను వాకింగ్ ద్వారా వెళ్ళినప్పుడు 6 కిలోమీటర్ స్పీడ్, సైకిల్ మీద వెళ్ళినప్పుడు 12 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తాడు. అయితే అతను వాకింగ్ చేసినప్పుడు మొత్తం ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసి అడుగుతున్నాడు. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఎలా చేయాలంటే అలిగేషన్ ద్వారా చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 types ఇచ్చారు కదా, ఇక్కడ ఫైనల్గా ఒకటి ఇచ్చారు. చూడండి, 84 కిలో ఇక్కడ స్పీడ్స్ కదా, ఇవి 6 కిలోమీటర్ స్పీడు, 12 కిలోమీటర్ స్పీడ్, యావరేజ్గా ఎంత స్పీడ్ మొత్తం చూడండి. డిస్టెన్స్ 84 కదా, టైము 8 అంటే స్పీడ్ ఎంత అవుతుంది? 84/8 అంటే 10.5 km/h. అంటే యావరేజ్గా ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు కదా, ఇది మిడిల్లో తీసుకోవాలి. 10.5. వాకింగ్ ఇటు సైడ్ రాద్దాం, సైకిల్ ఇటు సైడ్. ఓకే, ఇప్పుడు వాకింగ్ అయితే 6 km/h, సైక్లింగ్ అయితే 12 km/h. ఇప్పుడు చూడండి, ఇవి స్పీడ్లు కదా. చూడండి, 10.5లో 6 తీస్తే 4.5, 12లో 1.5 తీస్తే 10.5 తీస్తే 1.5. అవి ఏ రేషియోలు ఉన్నాయి చూడండి, 1:3 రేషియోలు ఉన్నాయి. ఇవి స్పీడ్లు కదా, వీటికి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? టైం వస్తుంది. ఇన్వర్స్గా ఉండాలి కదా, ఇన్వర్స్లో వస్తాయి. టైం డిస్టెన్స్ రాదండి, టైం వస్తుంది. ఇప్పుడు మొత్తం 8 hours కదా, ఈ 8 hours ఎలా ఉన్నాయి? ఇక టైం వచ్చింది 1:3 రేషియోలు, అంటే ఇక్కడ 2 hours, ఇక్కడ 6 hours అని అర్థం. వాకింగ్ చేసేటప్పుడు ఎంత టైం తను నడిచాడు? 2 hours కదా, 2 hours ట్రావెల్ చేశాడు. స్పీడ్ అంతా వాకింగ్ చేసినప్పుడు 6 km కదా, 2 × 6 డిస్టెన్స్ ఎంత అవుతుంది? 12 km అవుతుంది. వాకింగ్ చేసేటప్పుడు 12 km. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్. ఎలా అయినా చేయొచ్చు, లేకపోతే మీరు ఆప్షన్స్ వెరిఫై చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఉదాహరణకి 12 km ఆన్సర్ అనుకున్నారనుకోండి, 6 km స్పీడ్తో వెళ్తే ఎంత టైం అవుతుంది? 2 hours అవుతుంది. ఓకే, అప్పుడు ఇంకా రిమైనింగ్ 72 km మనకి 12 స్పీడ్తో వెళ్ళాలి కదా. 72/12 అంటే 6 hours. 6 hours, 2 hours, 8 hours సరిపోతుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. cosec x + cot x = 4. వాల్యూ ఆఫ్ కాస్ ఎక్స్. చూడండి, ఈ మోడల్ ఇచ్చేటప్పుడు మనకి ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కొసికెన్ థీటా ప్లస్ కాట్ థీటా అనేది పి అయితే, ఆల్రెడీ మీకు ట్రిగనామెట్రిక్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇదే సేమ్ ఇదే మోడల్లో క్వశ్చన్ వచ్చింది. కొసికెన్ థీటా మైనస్ కాట్ థీటా ఏమవుతుంది? 1/p అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, కొసికెన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ అనేది 4 ఇచ్చారు. అప్పుడు కొసికెన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఏమవుతుంది? 1/4 అవుతుంది. ఓకే, ఈ రెండు యాడ్ చేద్దాం. కాట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. 2 కొసికెన్ ఎక్స్ = ఏమవుతుంది? 4 + 1/4 అంటే 17/4 అవుతుంది. అప్పుడు కొసికెన్ ఎక్స్ ఏమవుతుంది? 2 డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది కదా, 17/8. సైన్ ఎక్స్ ఏమవుతుంది? ఇన్వర్స్ కదా అవుతుంది, 8/17. ట్రిప్లెట్స్ కదా, చెప్పండి ట్రిప్లెట్స్ ఏమవుతుంది? 8, 17 ఉన్నాయంటే 8, 15, 17. మన కాస్ ఎక్స్ కావాలంటే 15/17. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ట్రిప్లెట్స్ గుర్తుండాలి, ట్రిప్లెట్స్ వస్తేనే మనకి మెన్సురేషన్ అయినా ట్రిగనామెట్రీ అయినా వేగంగా చేయొచ్చు. ద మీన్ ఆఫ్ 150 అబ్జర్వేషన్స్ ఈజ్ 70, మీడియన్ 74. Laterally it was observed that largest observation is recorded as 125 instead of 200. Find the correct mode of the observation. మనకి మోడ్ అంటే ఫార్ములా ఏంటి? మోడ్ = 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, 150 అబ్జర్వేషన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి, మీడియన్ అనేది చేంజ్ అవుతుందా? లార్జెస్ట్ నెంబరు చేంజ్ చేయడం వల్ల మీడియన్లో ఏమైనా ప్రభావం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మిడిల్ నెంబర్ మనకి ఏమైనా మారితేనే మీడియన్లో ఏదైనా వేరియేషన్ వస్తుంది.
చూడండి అక్కడ లార్జెస్ట్ నెంబరు 125 బదులు 200 వస్తే అది చేంజ్ ఉండదు. మీడియన్ అనేది సేమ్ ఉంటుంది. ఏమైనా మిడిల్ నెంబర్స్ మారితేనే మీడియన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీడియన్ 74. మీన్ మీద ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది. మీన్ చూడండి, మనకి యాక్చువల్గా ఉండాల్సిన వాల్యూ 200 కానీ 125 తీసుకున్నారు. 75 తక్కువ తీసుకున్నారు కదా, 75 ఎక్కువ తీసుకోవాలి. యాక్చువల్గా 75 తీసుకోవాలి. ఎంతమందికి? 150 అబ్జర్వేషన్స్ కదా. ఎంత అవుతుంది అప్పుడు? 0.5 అనేది తక్కువ తీసుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ మీన్ కావాలంటే ఎంత అవుతుంది? 0.5 పెంచాలి. మీన్ ఎంత అవుతుంది అప్పుడు? 70 కదా తీసుకున్నారు. ఇప్పుడు 70.5 తీసుకోవాలి. ఎందుకంటే 150 అబ్జర్వేషన్స్కి 75 తక్కువ తీసుకున్నారు. 75 ఎక్కువ తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 75 డిఫరెన్స్ కదా, 75 150 చేస్తే 0.5 కదా, అది యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ ఎంత అయింది? 74. మీన్ అంటే 2 × 70.5. 3 × 74 అంటే 370 210 12 222 అవుతుంది. మైనస్ 70.5ని ఓకే 141. ఎంత అవుతుంది ఆన్సర్? 81. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 5 cm and the distance from the center of the circle to the midpoint of the chord is 4 cm. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. ఒక సర్కిల్ ఉంది, ఇలా సర్కిల్ అనుకుందాం. సెంటర్ అనుకుంటే ఒక కార్డు. ఓకే, సర్కిల్ యొక్క కార్డు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్కిల్ సెంటర్ నుండి కార్డ్ యొక్క మిడ్ పాయింట్కి లెంత్ ఎంత ఇచ్చారంటే 4 cm ఇచ్చారు. రేడియస్ ఎంత ఇచ్చారు? 5 cm. ఇది కదా సెంటర్. రేడియస్ అనేది ఎంత అవుతుంది? 5 cm. చూడండి, మనకి ప్రాపర్టీ ఐడియా ఉంది కదా. ఏంటి? సెంటర్ నుండి కార్డ్ యొక్క మిడ్ పాయింట్కి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? పెర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతుంది. కరెక్ట్గా ఇది ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. మన ట్రిప్లెట్స్ గుర్తున్నాయి కదా, 3 4 5. ఇది 4 ఇది 5 కాబట్టి ఇది ఏమవుతుంది? 3 అవుతుంది. 3 అనేది అంటే మిడ్ పాయింట్ కదా, ఇది ఆఫ్ 3 అయితే మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే మొత్తం కావాలి. ఇది కూడా 3 అవుతుంది కదా, అంటే 3 + 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. x = 3 అయితే x² + 3x + 1. x² అంటే ఎంత అవుతుంది? 9 + 9 + 1 ఎంత అవుతుంది? 90. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. ద ఏరియా ఆఫ్ ట్రెపిజియం ఈజ్ 24 cm. మనకి 2Dలో సరిగ్గా ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. ద ఏరియా ఆఫ్ ట్రెపిజియం ఈజ్ 240 cm², హైట్ 15 cm. ద 2 parallel sides ఆర్ ఇన్ ద రేషియో. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లార్జర్ ప్యారలల్ సైడ్. ఇలా సేమ్ ఇలానే ఇచ్చారండి ఈ క్వశ్చన్ అయితే. మీకు అనిపిస్తుంది అలా 3/15 4/12 ఎందుకు ఇచ్చారు అంతే, మనం సాల్వ్ చేయాలి. ముందు ఏ రేషియోలోనే చూడాలి. 3/15 చూడండి, ఇక్కడ బై చేసినప్పుడు ఏమవుతుంది? 4 ఎక్కడ ఉంటుంది? 12 పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు 4 1 4 3 3 1 3 5 ఇవి ఎలా ఉన్నాయి? 3:5 రేషియోలు ఉన్నాయి. అంటే మనకి ట్రెపిజియంకి ఇది ఈ సైడ్ 3x అయితే ఇది 5x అని అర్థం. ట్రెపిజియం ఫార్ములా ఏంటి? ఏరియాకి y = 1/2 ఇంటూ ఈ 2 సైడ్స్ AB అనుకోండి, హైట్ h ఇదే కదా. ఏరియా ఎంత ఇచ్చారు? 240. 1/2 ఇంటూ 3x 5x అంటే 8x. హైట్ ఎంత ఉంది? 15. చూడండి, 2 1 2 4 4 × 15 అంటే 60 కదా. 60 ఎంతలో అవుతుంది? ఇది 64లో అవుతుంది. అంటే x = ఎంత వచ్చింది? 4 వచ్చింది. మనకి లార్జర్ ప్యారలల్ సైడ్ అంటే ఎంత అవుతుంది? 5x కదా. 5 × 4 ఎంత అవుతుంది? ఆన్సర్ 20 అవుతుంది. డి కరెక్ట్. సేమ్ ఇదే నెంబర్స్తో ఇచ్చారండి, రేషియో కూడా సేమ్ అలానే ఇచ్చారు. ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 36 cm. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. సేమ్ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ మనం మెన్సురేషన్ క్లాస్ చెప్పాం కదా, ఇదే మోడల్లో చేసాం. చూడండి, క్యూబు సైడ్ 36 కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a². అంటే 6 × a² అంటే 36² అంతా 36² అంత అండి 1296. గుర్తుండాలండి స్క్వేర్ 50 వరకు. 6 × ఇది కదా. చూడండి, 6 × 6 అంటే యూనిట్ డిజిట్లో 6 రావాలి, కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ 2 రాంగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 కదా, ఈ 6 13 అనుకోండి. 13 6 అంత 78 కదా, ఇక్కడ 9000 ఉంది, అంటే ఇది రాంగ్. ఇది ఆన్సర్. 6 13లా 78 కదా, కొంచెం తక్కువ ఉంది, ఇదే కదా, ఇదే అవుతుంది. మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదండి, అలా చూసుకోండి. లేకపోతే ఇక్కడ 9 మల్టిపుల్ చూసాను పెట్టొచ్చు, కానీ 2 ఆప్షన్స్ 9 మల్టిపుల్స్ ఉన్నాయి.
ఏ కెన్ మేక్ 1 కార్డ్బోర్డ్ ఇన్ 2 days, బి కెన్ మేక్ 1 కార్డ్బోర్డ్ ఇన్ 4 days. ఏ 2 daysలో చేయగలడు, బి 4 daysలో చేయగలడు. టైం ఇది. ఎఫిషియన్సీ కావాలంటే ముందు 2కు 4 క్యాల్సియం ఎంత 4 కదా, 4/2 అంటే ఎఫిషియన్సీ 2 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. వీళ్ళిద్దరు కలిపి ఒక కార్డ్బోర్డ్ని చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక కార్డ్బోర్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇద్దరు కలిపి అయితే 2 + 1 3. ఒక కార్డ్బోర్డ్ని చేయడానికి వీళ్ళకి 4/3 days పోతుంది. కానీ మనకి ఇక్కడ అడుగుతుంది 126 కార్డ్బోర్డ్స్ కావాలంట. చూడండి, ఒక కార్డ్బోర్డ్ చేయడానికి 4/3 days అయితే 126 కార్డ్బోర్డ్స్ చేయడానికి ఎన్ని డేస్ అవుతుంది, ఇది క్వశ్చన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 126 × 4/3 అంతే కదా, 3 × 1 = 3, 42. 42 × 4 ఎంత అవుతుంది, 168 డేస్ పడుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. ద కాస్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 0 rupees, మిల్క్ 20 rupees అంట. ఆఫ్టర్ మిక్సింగ్ ద వాటర్ అండ్ మిల్క్ ద కాస్ట్ ఆఫ్ రిజల్టింగ్ మిక్చర్ ఈజ్ 16 per liter. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద వాటర్ టు మిల్క్. వాటర్ మిల్క్ ఎలా ఉన్నాయి, వాటర్ కాస్ట్ 0, మిల్క్ కాస్ట్ 20, రిజల్ట్ అంటే ఏమైంది 16. ఇక్కడ 16 - 0 అంటే 16, 20 - 16 అంటే 4, 4 × 1 = 4, 4 1:4 రేషియోలు ఉన్నాయి. చూడండి, ఎగ్జామ్లో కొన్నిసార్లు ఇక్కడ మిల్క్ ఈస్ టు వాటర్ అడగచ్చు, రివర్స్లో అడుగుతారు కన్ఫ్యూజ్ చేయడానికి. మిల్క్ ఈస్ టు వాటర్ అయితే ఆన్సర్ ఏమవుతుంది, 4:1 రేషియోలో అవుతుంది. ఇఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ₹30,000, రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20% per annum, టైమ్ పీరియడ్ ఈజ్ 2 years. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ వెన్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, వెన్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. చూడండి, 2 years అడుగుతున్నారు కదా, చెప్పండి. ముందు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు చూడండి, కాంపౌండెడ్ యాన్యువల్లీ చూద్దాం. 1 yearకి 20% అయితే 2 yearsకి ఎంత అవుతుంది, 20 + 20 + 20 × 20/100 అంతే కదా అవుతుంది. ఎంత అవుతుంది అప్పుడు, 44% అవుతుంది ఇక్కడ, అంతే కదా. ఇది కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే. ఒకవేళ హాఫ్ ఇయర్లీ అడిగారు అనుకోండి, హాఫ్ ఇయర్లీ మనకి ఎంత పర్సెంటేజ్ కావాలంటే ముందు ఇక్కడ 20% కదా per annum కదా, హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఎంత అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అక్కడ 10% అవుతుంది. ఇక్కడ ఎన్ అనేది చూడండి, ఇక్కడ మొత్తం 2 years కదా, ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి, 4 ఉంటాయి కదా, టైం పీరియడ్ 4. చూడండి, 10% చొప్పున మనం 2 times చేయాలంటే 21 అవుతుంది, 3 times చేయాలంటే 33.1 అవుతుంది, 4 times చేయాలంటే 46.41% అవుతుంది, అంతే కదా. ఇక్కడ 4 times కావాలి కాబట్టి ఏం అవుతుంది, 46.41% అవుతుంది. చూడండి, యాన్యువల్లీ అయితే 44%, హాఫ్ ఇయర్లీ అయితే 46.41%. డిఫరెన్స్ అడుగుతున్నారు కదా, డిఫరెన్స్ ఎంత అవుతుందో చూద్దాం. 46.41లో 44% తీసేస్తే ఎంత ఉంటుంది, 2.41% కావాలి, అంతే, ఇదే కదా కావాలి. 100% అనేది ఎంత ఇచ్చారు, 30,000 ఇచ్చారు. మనకి 2.41%. మల్టిప్లై చేయండి, 241 × 3, 0 ఇగ్నోర్ చేయండి. ముందు 241 × 3 ఎంత అవుతుంది, 24 3 720 + 3 723. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. ఆ జీరోస్ పాయింట్స్ ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros పోతాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ 2 zeros పోతాయి. 3 × 241 అంటే 723 ఆన్సర్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్, మళ్ళీ స్క్వేర్ రూట్ ఇచ్చారు. ఇక్కడ x + 3 = 2 ఇచ్చారు. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x + 3 = 4 అవుతుంది. మళ్ళీ స్క్వేర్ చేస్తే x + 3 = ఏమవుతుంది, 16, x ఏమవుతుంది 13. ఆన్సర్ ఎంత అవుతుంది, థర్డ్ ఆప్షన్. సేమ్ చూడండి, ఇలాంటి ఈజీ క్వశ్చన్ కూడా ఇస్తున్నారు. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ముందు పెట్టేయాలి. మీరు ఏం చేస్తారు, ఫస్ట్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, లెంతీ క్వశ్చన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అవి చేసుకుంటూ ఉండిపోతున్నారు. లాస్ట్లో ఈజీ క్వశ్చన్స్ వదిలేస్తున్నారు చాలామంది. ఇప్పుడు స్కిప్ చేయండి, డిఫికల్ట్ క్వశ్చన్స్ స్కిప్ చేయాలి. ఏ పర్సన్ ట్రావెల్స్ 60 km at a speed of 20 km/h, 90 km at a speed of 30 km/h, 150 km at a speed of 25 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ప్రతి షిఫ్ట్లో వస్తుందండి. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ చెప్పండి, 60
ప్లస్ 90 ప్లస్ 150. టైం కావాలి, టోటల్ టైం చెప్పండి. 60/20 ఫస్ట్ పార్ట్, 60/20. సెకండ్ పార్ట్ 90/30. థర్డ్ పార్ట్ 150/25. చెప్పండి ఇప్పుడు 150 300 బై ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 6 అవుతుంది. 3 + 3 + 6 అంటే 12 అవుతుంది. 300/12 అంటే 25 km/h. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. 2 numbers are in the ratio 4:9. If the ratio of is 34, find LCM. చూడండి, ఈ మోడల్ కోసం సేమ్ చెప్పాను కదా, ఈజీఎస్ట్ షిఫ్ట్ అని చెప్పాను కదా, సేమ్ మోడల్ కోసం చెప్పానండి. XY రేషియోలో ఉన్నాయి, HCF ఇచ్చారు, LCM అంటే ఏం చేయాలని చెప్పాను? X × Y × HCF అంటే 4 × 9 అంటే 36, HCF 34. చూడండి, ఇలా మీకు ఒక ట్రిక్ చెప్పానండి. ఇలా వచ్చేటప్పుడు ఏంటంటే నియరెస్ట్గా ఒక నెంబర్ 2 ఈవెన్ నెంబర్స్ కానీ 2 ఆడ్ నెంబర్స్ కానీ మల్టిప్లై చేయాలంటే ఏం చెప్పాను? మిడిల్ నెంబర్ ఎంత అవుతుంది? ఇక్కడ 36కి 34కి మిడిల్ నెంబర్ 35 కదా, 35² చేయండి. ఇక్కడ చూడండి 35తో ఇది 1 less 1 more కాబట్టి 1² తీసేయండి. 35² అంటే మీకు తెలుసు కదా, 3 నెక్స్ట్ నెంబర్ 4 కదా, 3 × 4 12, 5² అంటే 25 - 1 ఎంత అవుతుంది? 12224. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి 9 మల్టిపుల్ చూస్తే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఈ ట్రిక్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్, అది మీకు హెల్ప్ అవుతుంది. ఏ సమ్ ఆఫ్ ₹20,000 is invested at 3.5% per annum and 8.8% per annum for 4 years. Find the difference between the two simple interest అంటున్నారు. చూడండి, ఒకసారి 3.5% చెప్పిన, ఇంకోసారి 8% చెప్పిన 4 yearsకి. చెప్పండి, డిఫరెన్స్ కావాలంటే ఏం చేయాలి? ముందు 8 × 4, 8 - 3.5 × 4 years కదా, డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4.5% × 4 అంటే డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 18% వస్తుంది. ప్రిన్సిపల్ చూడండి, 20,000లో 18%, 1% అంటే 200. 200 × 18 ఎంత అవుతుంది? 3,600. మీరు డైరెక్ట్గా అండి ఇక్కడ ఏంటంటే మనకి ముందు పర్సంటేజ్లో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 8 - 3.5 అంటే 4.5% కదా, 1 yearకి 4.5% ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4 yearsకి ఎంత అవుతుంది? 18%. 18 × 200, 3,600 వస్తుంది డిఫరెన్స్. ప్రిన్సిపల్గా ఫైండ్ అవుట్ చేయాలి ఏదైనా. పార్ట్నర్షిప్లో ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చిందండి. ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయితే ఎగ్జామ్లో కరెక్ట్గా ఇదే వాల్యూస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 40,006 అలాగే ఏదైనా ఇవ్వచ్చు. చూద్దాం. ఇది 22,000 అయితే ఫిక్స్ అయ్యి, టైమింగ్ కూడా ఫిక్స్ అయ్యి నాకు తెలిసి. చూద్దాం. చూడండి, మనకి ప్రాఫిట్స్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కావాలి. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 80,000. టైమింగ్ 6 months. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 60,000. టైమింగ్ 12 months. ఏదైనా క్యాన్సిల్ అవుతాయా? చూడండి, 6 1 6 2 చూడండి, 20,000 3 20,000 4 2 1 2 2 అంటే ఏ ప్రాఫిట్స్ రేషియో ఎలా ఉన్నాయి? 2:3 రేషియోలో ఉన్నాయి. మనకు కావాల్సింది ఇక్కడ ఏ యొక్క ప్రాఫిట్ అడుగుతున్నారు అంటే 2 parts కావాలి, అవుట్ ఆఫ్ 5 parts కదా, 22,000లో. ఇక్కడ చూడండి, 22 అంటే 11 మల్టిపుల్. ఆప్షన్స్ 11 మల్టిపుల్ ఎక్కడ ఉందండి? సి ఆప్షన్ ఉంది, ఆన్సర్ అవుతుంది 88,000, 8,800. ఇక్కడ హింట్ ఇచ్చారా? 11 మల్టిపుల్ వస్తుందా? ఇది డినామినేటర్లో రాకుండా ఉంటే చాలు. డినామినేటర్లో రాలేదనుకోండి, టోటల్ పార్ట్స్ ఇక్కడ 11 అయితే మళ్ళీ 11 క్యాన్సిల్ అయిపోతుంది. అలా రాలేదంటే ఖచ్చితంగా 11 మల్టిపుల్ ఉండాల్సిందే. ఏబి 3 4 అయ్యింది, బీసీ 4 5 అయ్యాయి. అంటే A:BC రేషియోలు ఎలా ఉన్నాయి? ఏబీసీ చూడండి, ఇక్కడ 3 4 కదా, బీసీ 4 5. ఇక్కడ చూడండి, ఇక్కడ బి 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఏ అంటే 3 4, సి అంటే 5/6, సి అంట 6, సి అంటే 5 -3 ఇంటూ ఏ అంటే 3, 9 + 20 29/21. ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ ఏబీ వాల్యూ ఇదే మోడల్ ఇచ్చారు, ఏబీ వాల్యూస్ ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రిన్సిపల్ 2,50,000 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ అయితే పర్ ఇయర్ 40%. క్వార్టర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? 40% కదా, క్వార్టర్లీ అంటే 3 months చెప్పును కదా, 3 months చెప్పున. అలాగే ఎన్ని
క్వార్టర్లీ అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి కదండి. 3 months 3 months 3 months 3 months 4 టైమ్స్గా చేయాలి. 40/4 అంటే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10% వచ్చింది. అయితే క్వార్టర్లీ కాబట్టి ఓకే. నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలంటే ఏం చేయాలి? పర్ ఇయర్లో ఎన్ని 3 months ఉంటాయండి? 4 times కదా ఉంటుంది. 4 times. చూడండి, ఏం లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే 40% కదా. హాఫ్ ఇయర్లీ అంటే బై 2 చేస్తామండి. క్వార్టర్లీ అంటే ఏం చేయాలి? బై 4 చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వచ్చింది. అలాగా మనకి పర్ ఇయర్ అడిగారు కదా, 1 yearకి అడిగారు కాబట్టి 1 yearలో క్వార్టర్లు ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 ఉంటాయి కాబట్టి అన్ని ఈక్వల్ 4 అవుతుంది. చూడండి, 10% చొప్పున 4 times చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 46.41% అవుతుంది. 3 times చేయాలంటే 33.1% అవుతుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వచ్చినప్పుడు మాత్రమే. మనకి ఈరోజు ఎగ్జామ్లో ఎలానే ఇచ్చారు. ప్రిన్సిపల్ అంతా 2,50,000 కదా. 1% అంటే ఎంత అవుతుంది? 2,500 ఇంటూ 46.41. 1% అంటే 2,500 కదా. 2,50,000 46.41. చూడండి, ఇక్కడ 25 ఉంది కదా. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? 25 ఇంటూ ఇక్కడ జీరోస్ వదిలేస్తే 4641 అవుతుంది కదా. ఆప్షన్స్లో చూడండి, మనకి యూనిట్ డిజిట్లో ఏం రావాలి? 5 రావాలి. యూనిట్ డిజిట్లో 5 రావాలి ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కదా, ఇవి పోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ 25 ఇంటూ 4641 అవుతుంది. యూనిట్ డిజిట్లో 5 రావాలి. ఒక్క థర్డ్ ఆప్షనే ఉంది. చూడండి, మీకు ఇంకో ట్రిక్ చెప్తాను. చూడండి, ఏదైనా నెంబర్ని మీరు 25తో మల్టిప్లై చేయాలనుకోండి, సింపుల్గా ఏం చేస్తారంటే బై 4 చేసేయండి. బై 4 చేసి 2 zeros యాడ్ చేయొచ్చు. చూడండి, 4తో డివైడ్ చేయండి. ఏం చేయాలి? 4 11 అవుతుంది కదా, 44. ఇంకా 24 ఉంటుంది కదా, 4 6లా. తర్వాత ఇంకా ఇక్కడ 1 కదా, ఇంకో 0 తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఒక 0 తీసుకుంటా. ఇంకా 10 ఉంటుంది. 10 అంటే 2.5 ఇలా వస్తుంది. ఏం చెప్పాను నేను? ఇలా డివైడ్ చేసిన తర్వాత 2 points తర్వాత మనం 0 పెట్టుకోవాలి. అంతేనా? ఆన్సర్ ఏమవుతుంది? 116025. 4తో డివైడ్ చేసిన తర్వాత 2 zeros పెట్టాలి. అందుకోసం పాయింట్స్ పోతుంది అక్కడ. థర్డ్ ఆప్షన్. మీకు అర్థమైంది? ఏం లేదు, మీరు ఏదైనా నెంబర్ని 5తో మల్టిప్లై చేయాలనుకోండి, ఆఫ్ చేసేయాలి. 25తో మల్టిప్లై చేయాలంటే బై 4 చేయాలి. చూడండి, ఈ సక్సెసివ్ డిస్కౌంట్లో ప్రతి షిఫ్ట్లో వస్తుంది కదా, ఈ షిఫ్ట్లో కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇంతకు ముందులో ఈజీగా ఇవ్వలేదు. ఒక 3 options 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి 4th optionలో 3 సక్సెసివ్ డిస్కౌంట్. ఇప్పుడు వరకు మనకు వచ్చిన క్వశ్చన్లు అలాగే వచ్చాయి. కానీ ఈ షిఫ్ట్లో ఏం చేశారంటే మార్చారు కొంచెం. మనకి ఒక కస్టమరు ఒక 9 బొమ్మలు కొనాలనుకుంటున్నాడు, టాయ్స్. అయితే ఇక్కడ ఏంటంటే తనకి తక్కువ అమౌంట్కి రావాలంటే ఇక్కడ ఏ షాప్లో కొనాలి, ఏ ఆఫర్ బాగుందని చెప్పి. మనకి ఏంటంటే ఎక్కువ డిస్కౌంట్ ఎవరిస్తే అక్కడ మనకి తక్కువ కాస్ట్కి వస్తుంది కదా, లోవెస్ట్ టోటల్ కాస్ట్ అన్నది కదా. అంటే మ్యాక్సిమం డిస్కౌంట్ ఎక్కడ ఉంటే అది. ఇక్కడ చూడండి, బై 9 toys గెట్ 8 toys ఫ్రీ. మనకి ఫ్రీగా ఎన్ని వచ్చాయి? 8 toys కదా, 8 వేయాలి. టోటల్ టాయ్స్ ఎన్ని అవుతాయి? అది డినామినేటర్లో వేయాలి. ఇంటూ 100. 80/17 అంటే 17 4లా 68. ఇంకా 120 ఉంటుంది. 120 అంటే 17 అవుతుంది. 47 point something అంతా వస్తుంది. అలా వదిలేయండి, మొత్తం చేయొద్దు. 47 point something ఎంత, 47.1 అలాగ వస్తుంది, వదిలేయండి. ఇక్కడ 8 toysకి 47% డిస్కౌంట్ ఇచ్చారు. 9th toyకి కూడా 47% డిస్కౌంట్ ఇచ్చారు అనుకోండి, ఓవరాల్గా 47 అవుతుంది. కానీ 9th toyకి ఓన్లీ 23% ఇచ్చారు కాబట్టి ఇది 47 కంటే తక్కువ ఉంటుంది. అంటే 46 point something ఎంత వస్తుంది. అందువల్ల ఇదైతే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 47 ఉంది కాబట్టి ఇది ఎలాగ మీరు ఇగ్నోర్ చేసేవచ్చు. 47 కంటే తక్కువ వస్తుంది కాబట్టి మనకి మ్యాక్సిమం డిస్కౌంట్ అవ్వాలి కదా. థర్డ్ ఆప్షన్ చూడండి, 35 25. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ చేయండి. 35 + 25 - 35 ఇంటూ 25/100 ఎంత అవుతుంది? 4లా 35/4 అంటే 8.75 కదా. అంటే ఎంత అవుతుంది? 51.25% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే ఈ 2 ఆప్షన్లు ఇప్పుడు రాంగే. థర్డ్ ఆప్షన్ 4th ఆప్షన్ చూడాలి. ఇక్కడ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చేసారు. 30 ముందు 30కి 20కి చేద్దాం. 30కి 20కి చేస్తే 30 + 20 - 30 ఇంటూ 20/100 ఎంత అవుతుంది? ఇది ఇక్కడ 6 కదా, 40
4% వస్తుంది. ఈ రెండింటికి 44 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 44కి 15కి చేద్దాం. 44 + 15 - 44 × 15/100. 4 11 జా 4 25 జా 5 3 జా 5 5 జా 33/5. 33/5 అంటే 6.6 కదా. ఇక్కడ 59లో 6.6 తీసేస్తే ఎంత ఉంటుంది? 52.4%. హైయెస్ట్ ఏది ఉంది? 4th ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? ఇది కాలిక్యులేషన్ ఇస్తున్నారండి. ఒక 4 క్వశ్చన్స్ వస్తాయని అన్నాను కదా, ఇది ఒక క్వశ్చన్. ఓకే, ఇవి మీరు ఏం చేయాలి? స్టార్టింగ్లో స్కిప్ చేయాలి. కొన్నిసార్లు మనకి ఈజీగా ఇస్తే పెట్టేస్తాం, కానీ చాలా లెంతీగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? స్కిప్ చేయాలి, లాస్ట్లో పెట్టాలండి. టీవీ వాషింగ్ మెషిన్, ఇది చూడండి, లాస్ట్ 4-5 డేస్ నుంచి ప్రతి షిఫ్ట్లో ఈ మోడల్ క్వశ్చన్ వస్తుంది. ఇది కాలిక్యులేషన్ ఇచ్చేస్తున్నాడు. ఇది లాస్ట్లో చేయాలి. నేను ఆల్రెడీ టఫెస్ట్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, అందులో టీవీ వాషింగ్ మెషిన్ ఈ మోడల్ చెప్పాను కదా నేను. నెంబర్స్ మారిపోతున్నాయి అంతే, మనకి స్టూడెంట్స్ గుర్తులేక నెంబర్స్ చెప్పలేకపోతున్నారు. ఇది కూడా చెప్పారు కానీ కొంచెం డౌట్గా ఉంది, చేద్దాం మనం. అంటే ఆప్షన్స్ వేరేలా ఉన్నాయంట, తను చెప్పిన డేటా ప్రకారం అయితే ఇలా ఉంది క్వశ్చన్ అయితే ఇదే. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, కాస్ట్ ఆఫ్ వాషింగ్ మెషిన్ ఈజ్ 23% లెస్ దెన్ ద టీవీ. అంటే టీవీ యొక్క కాస్ట్ 100 అనుకుంటే వాషింగ్ మెషిన్ కాస్ట్ ఎంత అవుతుంది? 77 అవుతుంది. మనకి ఇక్కడ చూడండి, ఫైనల్గా 6 టీవీస్ 3 వాషింగ్ మెషిన్స్ కదా. 6 టీవీస్ 6 × 100 3 వాషింగ్ మెషిన్స్ 3 × 77 600 77 3 73s 210 7 3s 21 210 21 231 అంటే టోటల్ 831 కాస్ట్ ప్రైస్ వచ్చింది ఇనిషియల్గా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? టీవీ కాస్ట్ ప్రైజ్ అనేది 54% తగ్గిస్తే అంటే ఇది 46 అవుతుంది. తర్వాత వాషింగ్ మెషిన్ కాస్ట్ ప్రైజ్ అనేది 73% పెంచాలంట. 77లో 73% ముందు ఫైండ్ అవుట్ చేయండి. 77 × 73. చూడండి, ఇలా ఇచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఒక లాజిక్. ఇలా దగ్గరగా ఉండేటప్పుడు ఏం చెప్పాను? మిడిల్ నెంబర్ ఎంత ఇది? 75 కదా. 75² ఎంత అవుతుంది? 75² అంటే 7 నెక్స్ట్ నెంబర్ 8 కదా. 7 × 8 56 5² అంటే 25. చూడండి, 2 more 2 less కాబట్టి 2² తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 5 6 21 అవుతుంది. బై 100 కదా చేయాలి, అప్పుడు 56.21 అవుతుంది. ఇప్పుడు దీనికి యాడ్ చేయాలి. ఇది 56.21 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 133.21. అంటే వాషింగ్ మెషిన్ కాస్ట్ అనేది 133.21 అవుతుంది. టీవీ కాస్ట్ అనేది 46. ఇక్కడ చూడండి, 6 టీవీస్ అన్నారు. 6 × 46 ప్లస్ 3 వాషింగ్ మెషిన్స్ 3 × 133.21 640. చూడండి, 640 అంతా 240 ప్లస్ 6 6 36 240 + 36 అంటే 276 ప్లస్ చూడండి 3 × 133 అంటే ఎంత అవుతుంది? 399 అంటే ఆల్మోస్ట్ ఇది 400 దగ్గర ఉంది. టోటల్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 400 అనుకోండి. 400 276 676 అప్రాక్స్గా తీసుకుని పర్వాలేదు. 676 ఎంత తగ్గింది? దీంతో కంపేర్ చేయండి ఎంత తగ్గిందో. ఇక్కడ ఆల్రెడీ 124 31 124 31 అంటే 155 బై దీంతో కదా కంపేర్ చేయాలి, బై 831 × 100. ఇది ఫైన్ సాల్వ్ చేయాలి. చూడండి, ఆప్షన్స్ బట్టి చూడండి. ఇక్కడ 831లో 10% అంటే 83 కదా. 20% అంటే 166 అయిపోతుంది. కానీ మనకు 155 కదా ఉండాలి. 20% అయితే ఇంపాసిబుల్, ఇంకా తక్కువ ఉంటుంది అంత. మనకి 20% అంటే 166 కదా. 1% అంటే ఎంత అవుతుంది? 831లో 8.1 ఒక 1% తీసేస్తే 19% వస్తుంది కదా. అప్పుడు ఎంత అవుతుంది? 8 తీసేస్తే 158. అంటే 19% 158 155 అడుగుతున్నారు కాబట్టి 19% కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇది కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి, కొంచెం లెందీ క్వశ్చన్ ఇది. మీరు క్యాలిక్యులేషన్స్ ఆప్షన్స్ బట్టి చేయాలండి. ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ దూరంగా ఉన్నాయనుకోండి, కొంచెం 20 22 అలా ఉన్నాయనుకోండి, కొంచెం అప్రాక్స్గా చేసేయచ్చు. కానీ ఇక్కడ దగ్గరకు ఉన్నాయి కాబట్టి నేను కేర్ఫుల్గా చూసి మీరు కూడా అక్కడ క్వశ్చన్ బట్టి ఆప్షన్స్ బట్టి చేయాలి. నచ్చినట్టు చేయడం అవ్వదు. చూడండి, మన క్లాస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కానీ షిఫ్ట్ రాసినట్టయితే ఈ ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్స్ వచ్చాయి లేదా సేమ్ మోడల్స్ క్వశ్చన్స్ వచ్చాయి లేదా కామెంట్ చేయండి. ఓకే,
థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.